99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం మొటికపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నేత అక్కుల్ రెడ్డి కొద్ది రోజుల క్రితం మరణించినారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తపల్లి మున్సిపాలిటీ 3వ వార్డు అంబేద్కర్ నగర్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కూసంపూడి మాధవి మహేష్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలుస్తూ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ములుగు జిల్లా మేడారం జాతరలో ప్రధాన ఘట్టమైన సమ్మక్క అమ్మవారి ఆగమనం వైభవంగా జరిగింది. చిలకలగుట్ట నుంచి పూజారులు కుంకుమ భరిణను తీసుకువస్తుండగా ఎస్పీ రామ్నాథన్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారికంగా స్వాగతం పలికారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. అన్ని వర్గాల మద్దతుదారులు ఏడీఎంకే అధినేత ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. టీటీవీ దినకరన్ మరియు పళనిస్వామి ప్రయత్నిస్తే పార్టీ తిరిగి ఏకమై రాబోయే ఎన్నికలలో విజయం సాధిస్తుందని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వ తెలిపారు. ఖమ్మం జిల్లా లంకపల్లి గ్రామంలో ప్రజలు దోమల వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని లంకపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీ మాచినేని రాజచంద్రశేఖర్ తక్షణమే దోమల మందు కొట్టించారు. గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా తక్షణమే చర్య తీసుకుంటానని తెలియజేశారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంకు మంత్రి కొండ సురేఖ చైర్మన్ గా, కన్వీనర్లు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ న్యూతి సత్యనారాయణ గౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు తోట లక్ష్మీ ప్రసన్న, ఖమ్మం నగరం కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపిక చౌదరి మరియు సంబంధిత పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్పర్సన్లు, ఇన్ఛార్జీలు, పీసీసీ ఆఫీసు బేరర్లు సభ్యులుగా ఉంటారు. మరియు సంబంధిత పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, ఓబీసీ, ఎస్సీ, ఆదివాసీ మరియు మైనార్టీ విభాగాల అధిపతులను స్క్రీనింగ్ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం 7వ వార్డు రాజీవ్ కాలనీ మాజీ కౌన్సిలర్ షేక్ అబ్దుల్లా, సీనియర్ నాయకులు వీరశెట్టి సురేష్ ఇరువురిని కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో భిక్షాటన చేసే యాచకులకు అన్నదానం చేసి ఆకలి తీర్చిన సత్తుపల్లి విరాట్ నగర్ కు చెందిన సయ్యద్ ఖైరమ్మి. ఈ కార్యక్రమంలో షేక్ కలీమా, హారిక, విజయ పాల్గొన్నారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారక్క ప్రాంతంలో పోలీసులు చేస్తున్న డ్యూటీ సోషల్ మీడియాలో వైరల్. అప్పటికప్పుడు వేసిన టెంట్లో సౌకర్యాలు చూస్తే కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్న పరిస్థితి. నిత్యం రక్షణ కల్పిస్తూ శ్రమిస్తున్న పోలీసులకి ఇలాంటి సౌకర్యాలు దారుణం. ఏసీలలో అందరూ, పోలీసులు మాత్రం ఎండకు వానకు తడుస్తూ ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తపల్లి పట్టణం మున్సిపాలిటీలో 17వ వార్డు ఆర్యవైశ్య సంఘ నాయకులు చవ్వా మధు, సతిమణి చవ్వారాణి, సన్నీ సెల్ షాప్, సత్తపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ములుగు జిల్లా గతంలో మేడారం జాతర సమయంలో వాహనాల రద్దీ కారణంగా ఎంతో కొంత సమయం వాహనాలు రోడ్డుపై నిలిచిపోగా, కానీ ప్రస్తుతం మేడారం జాతరలో పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలతో ట్రాఫిక్ జామ్ జరగగా సమస్యకు చెక్కు పెట్టినారు. ప్రధాన ట్రాఫిక్ ఇన్ఛార్జిగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ నిరంతరం మేడారం వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నియంత్రణకై నియమించిన పోలీసుల అధికారులు, సిబ్బంది పనితీరుపై క్షేత్రస్థాయిలో సమీక్ష చేస్తూ నిరంతరం పోలీసులను అప్రమత్తం చేయడం జరిగింది. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.